శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. సామ్స్ చాప్టర్ 37 వర్స్ 5. ఈ 5వ వచనంలో 2వ లైన్ మనం చూస్తే, ఆయన నీ కార్యము నెరవేర్చును. సామ్స్ చాప్టర్ 37 వర్స్ 5. 5లో సెకండ్ లైన్, నీ కార్యము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నేను ఇలాగ అనుకుంటున్నాను, జరుగుతుందా జరగదా, అవుతుందా అవదా, ఎలా తెలుస్తుంది మనకి? నేను పాస్ అవుతానా, నేను పాస్ కానా, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఏం జరుగుతుందో, నేను శుభవార్త తింటానా అశుభవార్త తింటానా? ఇలా 2 రకాలుగా డైనమాలో ఉండిపోయావు కదా. దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు కొన్ని సమయాలు అడుగుతున్నావు, నాకు ఇల్లు వస్తుందా రాదా, నాకు పెళ్ళి అవుతుందా, ఇప్పుడు అవుతుందా, ఇప్పుడు నాకు దేవుడు డబ్బులు ఇస్తాడా, నాకు ఇల్లు ఇస్తాడా, ఇవ్వడా అని అనుకుంటున్నావు కదా. అనుమానంతో ఉన్నావా? దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏమంటున్నారంటే, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఏ పని తలపెట్టుకున్నావో అది దేవుని దగ్గర అడుగుతున్నావు. దేవా, ఈ యొక్క కార్యం జరిగించు, ఈ మనుషుని మార్చు, ఈ మనిషిని మార్చు, ఒక్క ఇల్లు ప్రభువా, ఒక్క చిన్న ఆశ తీర్చు ప్రభువా, జ్ఞానమే బాబు, లేదా నన్ను పాస్ చేయి, నాకు ఒక ఉద్యోగమే, నాకు బ్రతుకు తెరివి. ఏది అడుగుతున్నావో రహస్యమందు చూచి తండ్రికి నువ్వు తెలియపరుచుకున్నావు. దేవుడు నీకు మనవి ఆలకించి ఈ ప్రార్థనా శక్తి అనే యొక్క కార్యక్రమం ద్వారా గొప్ప వాగ్దానాన్ని ప్రకటిస్తున్నది ఏంటంటే, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమెన్. యెహోవా దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉంది. యేసు నామములో నీ కార్యము సఫలమైంది. ఇక నువ్వు సంతోషించు, ఎలుగెత్తి ప్రభుని స్తుతించు. గొప్ప శుభవార్తను వినబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రియులరా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర చదవండి. యెషయా గ్రంథము. ఈ దినము దేవుడు నీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్న గొప్ప మాట. ఐజయా చాప్టర్ 60 వర్స్ 1, 2, 3 మనం చదువుదాం. నేను చదువుతున్నాను, మీకు ప్రకటిస్తూ ఉన్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, మీద ఉదయించెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ యొక్క దినము ప్రత్యేకముగా పరలోకము నుండి దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే,
మొదటి వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. మీ పక్కనున్న వారి వైపు చూసి, వారి ముఖం వైపు చూసి మీరు ఈ మాట చెప్పండి. నేను చెప్తున్నప్పుడు విని మీరు చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని వెలుగు నీ మీద ఉన్నది. ఈరోజు మీరు ఏడుస్తూ వచ్చారా, బాధలో ఉండొచ్చారా, ఎట్లకుని దేవుడు నాకున్నాడు, నాకు అన్యాయం చేయడు, దేవుడే నాకు సన్నిధికి వచ్చావు, దేవుడు పరలోకం నుండి నీకు ఇచ్చే మాట ఏంటంటే, నీకు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. మనము దేవుడు లేనప్పుడు మనిషి చీకటిలో ఉంటాడు. బహుశా నీ ఇంట్లో దేవుడు లేడేమో, నీ హృదయంలో దేవుడు లేడేమో, ఇంతవరకు దేవుడి విలువ నీకు తెలియలేదేమో. కానీ ఈ దినము పరలోకం నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, వాక్యం వింటున్న నీతో మాట్లాడుతున్నాడు, నీ మీదకి దేవుడు వచ్చి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా వచ్చినప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి మనిషి మీదకి, మనిషి బిగిసిపోడు. బాగా గమనించండి. దైవమే మానవుని మీదకి వచ్చిందనుకోండి, మానవుడు దైవ కుమారుడుగా ప్రకటించబడతాడు, మహారాజుగా ప్రకటించబడతాడు, మహారాణిగా ప్రకటించబడతాడు. యెహోవా వెలుగు, ఆమేన్. నీ మీదకి దేవుని వెలుగు, దేవుని తేజస్సు నీ మీదకి వచ్చుచున్నది. ఈ దినము ప్రకటించాడు, దేవుని వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. మీరు ఇక్కడ ఉన్నారు, మీ మీద ఆ వెలుగు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళండి, మీ ఇల్లంతా దేవుని వెలుగుతో ఉంటుంది. ఇంతవరకు ఏ చేతబడైనా, ఏ యొక్క మంత్రశక్తులైనా, ఏ దుష్ట ప్రభావం అయినా నీ ఇంటిని ఆవరించి ఉందేమో, నిన్ను ఆవరించి ఉందేమో, కలవరానికి గురి చేసి నిన్ను సర్వనాశనం చేసిందేమో, యేసు నీ ఇంటిలో అడుగు పెట్టి ఉన్నాడు. లెమ్ము తేజరిల్లుము, ఆమేన్. అంటే దేవుడు వచ్చాడు నీ మీదకి. దేవుడు వచ్చాడంటే ఎలా ఉంటుంది? నీళ్ళే పరలోకముగా మారుతుంది, నీ హృదయమే ఆరోగ్య నిలయముగా మారుతుంది, నీ మాటే ఆరోగ్యముగా మారుతుంది, నీ మాట, నీ శ్వాస ఔషధముగా మారబోతుంది. ఆమేన్. గొప్ప ఆశీర్వాదం ఈరోజు మీరు తీసుకుని వెళ్తా ఉన్నారు. మీకు ఇంకోటి తెలుసా, నేను ప్రకటించేది నాది నాకు తెలియదు, కానీ నేను బోధిస్తూ నేను వాక్యం వింటున్నాను. ఈ సమయంలో నాకు కూడా నెమ్మదిగా ఉంది. దేవుడు మన మీదకి వచ్చాడు. కొంతమంది అంటారు దేవుడు వచ్చాడమ్మా, దేవుడు వచ్చాడమ్మా అని. మనము ఎలాంటి వారం అంటే, దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన ముఖములో తేజస్సు వస్తుంది. ఆమేన్. మన వృత్తి వ్యాపారాల్లో తేజస్సు వస్తుంది, మన మాటలో, మన సాక్ష్యములో గొప్ప అభివృద్ధి తేజస్సు వస్తుంది. ఆ వెలుగు దేవుడిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ అనండి. రిసీవ్ చేసుకోండి. ఇక మీదట మీ చేతి పనులు అభివృద్ధి పరచబడతాయి. మీరు ఊహించిన ఊహలు దైవ చిత్తానుసారంగా సఫలము అవుతాయి. నూతన ఆరోగ్యము, నూతన జీవనం, నూతన శక్తి, సమాధిలో నుండి దేవుడు తిరిగి లేచిన పునరుద్ధరణ శక్తి దేవుడు మీకు అనుగ్రహించుతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కట్టి ప్రభువుని స్తుతించండి. యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడు. దేవుడు నీ మీద వెలుగుగా ఉన్నాడు. తేజస్. అప్పులు ఎక్కువైపోయి డబ్బులు లేవు అనుకోండి, ముఖం ఎలాగైపోతుంది? ఎలాగైపోతుంది? తేజస్ ఉంటుంది. ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా వస్తుందా? మనకి తేజస్ ఎలా వస్తుందంటే, హృదయము ఆనందంతో ఉన్నప్పుడు నీ ముఖము అద్భుతమైన తేజస్సు వచ్చేస్తుంది. నల్లగా ఉన్నవాళ్ళు బాగుంటారు, తెల్లగా ఉన్నవాళ్ళు బాగుంటారు,
తేజస్సు ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలో సంతోషం ఉన్నప్పుడు, అనుకోకుండా నీ ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు, నీ ఒంటి నిండా బంగారం ఉన్నప్పుడు, నీకు పట్టు చీరలు ఉన్నప్పుడు, మంచి ఇల్లు, సొంత ఇల్లు ఉన్నప్పుడు, నీ శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ కుమార్తెకి పెళ్లి కుదిరింది అన్న మాట విన్నప్పుడు, నీ ఇంట్లో మనవడు పుట్టాడు అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పరే? అలా చూస్తున్నారే. ఇప్పుడే మీ ముఖాలు మారిపోయినాయి చూసారా? మాట వింటేనే తేజస్సు వచ్చేసింది మీకు. మీ జీవితంలో శుభప్రదమైన కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. మీ ముఖములో తేజస్సు కనబడబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తేజస్సు, తేజము, ఆమేన్. అది దైవ స్వరూపము. మనకు అన్నీ అనుకున్నట్టు జరిగితే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మీ నడక ఎలా వెళ్తుంది? మామూలుగా నడుస్తారా? మనం నిద్రపోతామా? అసలు ఇంట్లో ఉండబుద్ధి అవుతుందా? రోజు టూర్ వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము నెమ్మదిగా ఎప్పుడు ఉంటుందంటే దేవుడు మన మీదకి వచ్చినప్పుడు ఉంటుంది. అప్పులన్నీ తీర్చేయడనుకోండి దేవుడు, నీ ఇంటికి ఆస్తికర్తగా ఆయన ఉన్నాడు అనుకో, నీ హృదయము నెమ్మదిగా ఉంటుంది. రోగాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే శాంతి లేక రోగాలు వస్తాయి. నెమ్మది లేక, ఆవేదన, తొందర, కంగారు, భయము. ఏమో అప్పులో ఏమంటారో, లేకపోతే నేను సిగ్గుపరచబడిపోతానేమో, ఇదేం జరుగుతుందో, అదేం జరుగుతుందో, నేను చనిపోతానేమో, నేను బంధించబడతానేమో. ఒక భయం వల్ల ఏమవుతుందంటే నరాలన్నీ కూడా బలహీనమైపోతాయి, శరీరము మృతతుల్యంగా మారిపోతుంది. చాలామంది కాళ్ళు చేతులు పడిపోవటం, చాలామందిలో బీపీ, షుగర్ లెవెల్ పెరిగిపోవటం, రకరకాల రోగాలు. ఎందుకంటే ఒక రకమైనటువంటి భయము, దుష్ట శక్తి తరుముతా ఉంది. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట, ఆయన నీ మీద ఉదయించి ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు అందరికీ వస్తుంది అనుకుంటాం. సూర్యుని వెలుగు అందరి మీద పడుతున్నట్టుగా దేవుని ప్రేమ అందరికీ ఉంది. కానీ ఇక్కడ ఈ మాట యొక్క స్పెషల్ ఏంటంటే వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అంటే ఇంకా కృంగిపోకు, ఇక జరిగేయన్నీ దేవుడు జరిగిస్తాడు. లెగో, సిద్ధపడు, ఇక విజయము చూస్తావు. ఆమేన్. నువ్వు సిగ్గుపరచబడవు. ఎందుకంటే 2 లైన్లు చెప్తాడు, యెహోవా మహిమ స్పెషల్గా నీ మీద ఉదయించెను. దేవుని మహిమ. ఏమీ లేకపోయినా గొప్పవాళ్ళు అవ్వటం, ఎంత పాపములో ఉన్నా క్రీస్తు వైపు చూడగానే పాపమంతా కూడా కొట్టివేయబడి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన మనస్సును దేవుడు నీకు ఇచ్చి నిన్ను నీతిమంతుల జాబితాలో చేర్చుకొనుట. ఆమేన్. పాపం పోయింది కనుక నీ ఆలోచన సఫలమవుతుంది. దుష్ట ఆలోచన ఎప్పుడైతే పోతుందో మనం బాగుపడతాం. నా ప్రియ సహోదరులరా, దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు. నీ మీద దేవుడు ఉదయించటం ఆ ఉదయ కాంతిలో చూడండి, సూర్యరశ్మి మనిషి మీద పడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. హాస్పిటల్కి వెళ్తే కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే మన ట్యాబ్లెట్లు రాస్తున్నాడు. నా ఫ్రెండ్ ఒక డాక్టర్ అందరికీ ఒకటే రకం రాస్తున్నాడు ఎక్కువ. ఇదేంటి అందరికి ఇదే రకం రాస్తున్నారు ఏంటంటే అతను అన్నాడు, అందరిలో డి విటమిన్ తగ్గిపోయింది పాస్టర్ గారు అన్నాడు. ఏ విటమిన్ తగ్గింది? డి విటమిన్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది అన్నాను, వారు ఎండలో నిలబడలేకపోవటం, ఎక్కువ ఏసీల్లోనే ఉంటున్నారు కనుక వారి మీద సూర్యరశ్మి సరిగా లేకపోవటం రోగాలు వస్తున్నాయి, లోపల ఎముకలు మెత్తబడిపోతున్నాయని చెప్పాడు. అందుకని ఈ ట్యాబ్లెట్లు వేయటం వల్ల ఏంటంటే ఆ డి విటమిన్ వస్తుంది, వారు కొంచెం ఆరోగ్యంగా ఉంటారని రాస్తున్నాను అన్నాడు. ఒక సూర్యరశ్మి వల్ల పాడి పంటలు పండుతాయి, సూర్యరశ్మి వల్ల మనుషులు ఎదుగుతారు, బలపరచబడతారు. అలాగనే నీతి సూర్యుడైన యేసు సూర్యరశ్మి నీ మీద ఉదయించినప్పుడు నీ హృదయము చిగురు పడుతుంది, నీ శరీరము బలపరచబడుతుంది, ఆత్మాభిషేకముతో కూడిన సాక్ష్యం నువ్వు చెప్పబోతా ఉన్నావు.
యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. మీరు 7 మార్లు ఆమేన్ ఆమేన్ అని అనుకోండి. దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఎక్కడ అవమానముగా ఎంచబడ్డావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో, ఎక్కడ చెడ్డ మాటలు పడ్డావో అక్కడ దేవుడు నిన్ను మహిమతో నిన్ను పైకి నిలబెడతా ఉన్నాడు. ఇదిగో యెహోవా వెలుగు నీ మీదకు వస్తున్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇంక వస్తున్నది కాదు, వచ్చేసింది అంతే. ఆమేనండి. ఇంక వెలుగు వచ్చిందంటే ఇంకా నిన్ను బాధ పెట్టేది ఇంకేం ఉండదు. నిన్ను బాధ పెట్టేది ఏదైనా చీకట్లోనే. వెలుగు వచ్చిందంటే దొంగోడు ఉంటాడా వెలుగులో? చెప్పండి. వెలుగు వచ్చితే దొంగోడు ఉంటాడా? దొంగోడు ఎప్పుడు వస్తాడు? గట్టిగా చెప్పండి. లైట్ వేసామనుకోండి, దొంగోడు ఏం చేస్తాడు? పారిపోవడానికి దారి లేదనుకోండి, అక్కడ ఎక్కడ చీకటి ఉందో అందులోకి పోతాడు. మళ్ళీ లైట్ కట్టిన తర్వాత వెళ్ళిపోతాడు. వెలుగుంటే చీకటికి ఉన్న చోటకి తేడా గమనించాలి. వెలుగున్న చోటకి దొంగవాడు రాడు. యేసు ఉదయ కాంతి నీ మీద ఉంది గనక రోగము నీ దగ్గరికి రాదు, దరిద్రత నీ దగ్గరికి రాదు. ఇక వెలుగు లేకపోవటం వల్లే వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేస్తున్నారు. తాగుబోతులు వస్తున్నారు నీ దగ్గరికి, దొంగలు వచ్చేసి దోచుకుపోతున్నారు, ఇంకా దుర్మార్గులు వచ్చి దోచుకుపోతున్నారు. కొందరు మూర్ఖులు నీ దగ్గరికి వచ్చి మూర్ఖపు మాటలు నీ మీద మాట్లాడి బూతులు తిడుతున్నారు. నేను ఎందుకు ఇన్ని బూతులు పడుతున్నాను, నా మీద ఎందుకు ఇన్ని రకాల మాట్లాడుతున్నారని ఏడుస్తున్నావేమో. ఆ చీకటిలో ఉన్నావు గనక ఈ దినము నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. ఇక నిన్నెవరూ దోచుకోలేరు, నీ కష్టార్జితం ఎవరు దోచుకోలేరు, నీ బలమును ఎవరు దోచుకోలేరు. దేవుని మహిమ నీ చుట్టూ ఆవరించి ఉన్నది. దేవుని మహిమ నీ శిరస్సు మీద దిగి ఉన్నది. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇంతవరకు హాస్పిటల్ పరిగెడుతున్నావేమో, బెడ్ మీదే ఉండి ఏడుస్తున్నావేమో, పైకి రోగము లేనట్టు నటిస్తున్నావేమో. ఇక మీదట నీకు ఒక రకమైన డెలివరెన్సీ దేవుడు ఇస్తా ఉన్నాడు. కమ్ అవుట్ అంటున్నాడు అంతే. ఆమేన్. బయటికి రా, నువ్వు లేచిరా, ఆ దరిద్రముల నుండి రా నువ్వు అంతే. ఇక మీదట ఎవడు నీ కష్టాన్ని ముట్టుకోవడానికి లేదు, నీ కష్టార్జితాన్ని ఎవడు ముట్టుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆయన వెలుగు నీ మీద వచ్చి ఉన్నది. ఆ వెలుగులోనికి రోగము రాలేదు, ఆ వెలుగులోనికి దొంగవాడు రాలేడు. వీళ్ళెవరో రాకపోతే నీ డబ్బు నీ దగ్గర ఆస్తిగా నిలబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్న ఇంటిలో శాంతి ఉండును, యేసు ఉన్న ఇంటిలో క్షేమముండును, యేసు ఉన్న ఇంటిలో రక్షణుండును, యేసు ఉన్న ఇంటిలో రక్షణుండును. యేసు లేని ఇంటిలో సాతానుండును, యేసు లేని ఇంటిలో చుట్టలుండును, యేసు లేని ఇంటిలో మందు ఉండును. ఆమేన్, ఆమేన్. మీ ఇంట్లో మందు ఉందా? మీ ఇంట్లో కళ్ళు తాగుతున్నారా? మీ ఇంట్లో చుట్టలు బీడీలు ఉన్నాయా? అవన్నీ ఉంటే యేసు ఉండడు. వెలుగు వెనక్కి వెళ్ళిపోతుంది. నీవు చుట్టలు, సిగరెట్లు, కళ్ళు, సారాయి, మందు, బూతులు అన్నీ స్టాప్ చేస్తే వెంటనే కరెంట్ వచ్చినట్టుగా వెలుగు నీ మీదకి వచ్చేస్తుంది. యేసు ప్రభు వారు నీ మీదకి వస్తారు. నువ్వెక్కడికి వెళ్ళినా తేజస్సుగానే ఉంటావు. నీ బిడ్డలు నిన్ను చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన తేజస్సు కనబడుతుంది. మనం ఎలాగున్నా కానీ మనం చూసినప్పుడు ప్రజలకి దైవ స్వరూపం కనబడుతుంది. ఆమేన్. ఎందుకు అంటే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంటే
దేవుడే నీ దగ్గరికి వచ్చాడు, దేవుడే నీ మీద ఉన్నాడు. దేవుడు నీ మీద ఉంటే దెయ్యం నిన్ను ముట్టుకోగలదా? చెప్పండి. నీవు ప్రతిరోజు 7 మార్లు ఉదయాన్నే లేచి యేసు రక్తం చేయమని చెప్పు, ఏదైనా నిన్ను ముట్టుకుంటుందా? నీ ఇంటి చుట్టూ దేవుని దూతలు ఉంటాయి. హల్లెలూయా. మీ గృహాలు, మీ ఇళ్ళన్నీ కూడా దేవుని వెలుగుగా ఉండబోతా ఉన్నాయి. వాగ్దానాన్ని ప్రకటిస్తాను, ప్రార్థన చేస్తాను, సమయము దేవుడు ఇవ్వబోతున్నాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు ఎలా ఉండాలంటే తాటాకిల్లు ఉండకూడదు, పెంకిటిల్లు ఉండకూడదు. మీ అందరి గృహాలు మిద్దెలుగా మారాలి. మీ అందరి గృహాల్లో ధనం ఉండాలి, అందరి గృహాల్లో రక్షణ ఉండాలి, అందరి గృహాల్లో సాక్ష్యం ఉండాలి. నేనును నా ఇంటి వారును యేసుని సేవిస్తున్నామని చెప్పాలి. లెమ్ము తేజరిల్లము, లే కదులుతావు, పనులు ప్రారంభిస్తావు, శుభకార్యాలు తలపెడతావు, జయప్రదమైన కూడికలు పెడతావు, కృతజ్ఞత సాక్ష్యాలు చెబుతావు. దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. ఆ వెలుగు వస్తే ఏమన్నాడంటే కింద చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, ఆ కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ప్రజలు అందరూ బాధలు పడుతున్నారు, అందరినీ దెయ్యం పట్టేస్తుంది చీకటాత్మ. కానీ అక్కడ అంటున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, నీ రక్త సంబంధులలో నిన్ను ప్రత్యేకముగా బ్లెస్ చేస్తున్నాడు ఆయన. నీ గ్రామములో నీ బిడ్డని, నిన్ను, నీ ఇంటిని ఒక ప్రత్యేకంగా హెచ్చిస్తా ఉన్నాడు ఆయన. నిన్ను తలగా నియమించుచున్నాడు. లోకములో ప్రజలందరికీ చీకటి ఉన్నా నీ మీద వెలుగు రాబోతా ఉన్నది. ఆ వెలుగు ఈ రోజే దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు ఆరోగ్యం వచ్చి ఉన్నది, నీకు దైవిక స్వస్థత వచ్చి ఉన్నది, నీకు ఉద్యోగం వచ్చి ఉన్నది, నీకు ఇల్లు వచ్చి ఉన్నది, నీ ఇంటిలో శుభకార్యము జరగనై ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్, ఆమేన్. నేను దేవుని వెలుగు చూస్తున్నాను మీ అందరిని ఆవరించి ఉండటం. మీరు ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి, భర్తలను వదిలేయాలని అనుకోకండి, భార్యలను వదిలేయాలని అనుకోకండి, పిల్లలను తిట్టకండి. మీ కష్టకాలం ముగించబడింది. నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు బాగుపడతారు, గొప్ప సాక్ష్యాలు చెప్తారు, ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకి వ్యాపారాలు చేస్తారు. మీరందరూ బుర్రు బుర్రు అని సొంత కార్లు వేసుకుని తైలాభిషేకానికి వస్తారు. చప్పట్లు కొట్టరే, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. అందరూ పొలాలు స్థలాలు అమ్ముకోవచ్చేమో, కానీ నీ పిల్లలు నీవు పొలాలు స్థలాలు కొంటారు. అదే యెహోవా ఉదయ కాంతి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మీరు దీవించబడతారు. నా ప్రియ సహోదరులరా, యేసయ్య మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఏంటి మీరందరూ, ఏంటి మీ ఫ్యామిలీ, ఏంటో స్పెషల్, మీరు ఈ మధ్య ఎలా బాగుపడిపోయారు ఏంటని ప్రెసిడెంట్ గారు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, మినిస్టర్ గారు అతిథులుగా వస్తారు. ఎందుకు వస్తారంటే ఆయన నీ మీద ఉదయించాడు గనక. ఆ ఉదయ కాంతిని ప్రతిరోజు మనం కాపాడుకోవాలి. ప్రతిరోజు పరిశుద్ధతను కాపాడుకుంటే కాంతి వెలుగు నిలిచి ఉంటుంది. మరిన్ని విషయాలు మరొకసారి ధ్యానం చేసుకుందాం. ఎక్కడున్న వారు అక్కడే లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను మార్పు చెందుతున్నాను. ఇక నేను దొంగతనం చేయను బాబు, నేను అబద్ధం ఆడను, వ్యభిచారము చేయను, నేను నీకు ఇష్టం లేనిది ఏది చేయదు, నీకు దగ్గరగా బ్రతుకుతాను, నీతోనే ఉంటాను. నాకు వెలుగిచ్చేవు కదా. భర్త లేడని ఏడుస్తున్నావేమో, బిడ్డ లేడని ఏడుస్తున్నావేమో, వ్యాపారంలో అభివృద్ధి లేదని ఏడుస్తున్నావేమో, అయినా ఆయన నిన్ను వెలిగించాడు. ఆయన ఉదయ కాంతి
నీ మీద అనుగ్రహించుచున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏడుస్తున్నావా? సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నావా? నా వల్ల కాదు, నేను పారిపోతానని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడాడు. పోయిన నీ కిడ్నీని బాగు చేస్తున్నాడు, పోయిన నీ లివర్ బాగు చేస్తున్నాడు. ఇక పనికి రావు అని డాక్టర్లు చెప్పారని ఏడుస్తున్నావా? నువ్వు బ్రతకడానికి ముందే లేదన్నారా డాక్టర్లు, అయినా నువ్వు బాగుపడతావు. గర్భఫలం లేదని కుమిలిపోతున్నావా? దేవుడు చక్కని మగబిడ్డని ఇవ్వబోతున్నామో. దేవుడే పెండ్లి కుమారుని సిద్ధము చేశాడు, దేవుడే పెండ్లి కుమార్తెను సిద్ధము చేశాడు. ఆయన నీ మీద ఉదయించి ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. అందరూ నమస్కరించి, నా పాపాలు క్షమించువా, నా పాపాలు క్షమించు, దేవుని బిడ్డగా ఉంటానని తీర్మానం చేసుకో. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.